రైతులందరికీ నమస్తే. మీరు చూసిన రైతు బలం ఛానల్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి ఒక్క ఊర్లో ఎప్పుడెప్పుడు సంత జరుగుతుంది, అలాగే ఏ వారం ఎన్ని పిల్లలు వస్తూ ఉన్నాయి, అలాగే కొనుగోలు ఎట్లా జరుగుతూ ఉంది, ఎంతెంత రేట్లు పడుతుందని చెప్పేసి మొత్తం కూడా మనము చూపిస్తూ ఉంటాము. సో ప్రజెంట్ మనం వచ్చేసి గూడూరుకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ రాత్రి 12 గంటల నుంచి పొద్దున్నే 12 గంటల వరకు అయితే జరుగుతూనే ఉంటుంది సంత. సో ఎక్కడెక్కడి నుంచో చాలామంది మన ఏపీ అండ్ టీఎస్లో, మన ఏపీ తెలంగాణలో ఎక్కడున్న జనాలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ తక్కువ పడడానికి కారణం ఏంటంటే రైతులు వచ్చి ఇక్కడికి సాయంగా అయితే అమ్ముతుంటారు అనమాట. సో నా వెనకాల చూడొచ్చు, నెల్లూరు జుడిపి అయితే చాలా అంటే చాలా వస్తుంది. సో ఈ వారం పొట్టేలు ఎలా వచ్చాయి, అలాగే గొర్రెలు ఎలా వచ్చాయి, 3 నెలల పిల్లలు ఎలా వచ్చాయి, 6 నెలల పిల్లలు ఎలా వచ్చాయి, మొత్తం అన్ని కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడితో మళ్ళీ చూపిస్తాను. ఓకే, జై జవాన్ జై కిసాన్. ఈ వీడియోలో వచ్చేసి ఒక 3 నుంచి ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు కనబడుతున్న పిల్లలన్నీ కూడా ఒక 6 నెలలతో అయితే ఉన్నాయండి. సో ఈ వీడియోలో మొత్తం అన్నీ కూడా 4 నుంచి 6 నెలల పిల్లలు అయితే చూపిస్తాను. సో అట్లాగే 3 నెలల పిల్లలు అయితే ఇంకా పక్కనే ఉంటాయి. సో మొత్తం అన్నీ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. 3 నుంచి ఒక 6 నెలల పిల్లలు అయితే ఎట్లా వచ్చాయి ఈ వారం సంతలో. సో సంత చూసుకోవచ్చు, సంత ఎలా ఉందని చెప్పేసి. సంత మాత్రం ఈ వారం రష్తో ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఇవి తెలిసిన వాళ్ళైతే కొన్నారనమాట. ఒకసారి ఇటు ఎంత పడింది అని చెప్పేసి మొత్తం అంతా కూడా అడిగి తెలుసుకుందాం. సో పొట్టేలు వచ్చేసి ఒక్కొక్కటి నాకు తెలిసి 13, 14 కేలు, 15 కేలు దాకా అయితే పడతాయి. ఒకసారి వీటి ధర ఎంత పడుతూ ఉంది. అట్లాగే ఇవి వచ్చేసి ఫామ్లో పెంచుకోవడానికి కానీ ఇంటి దగ్గర పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. సో రంగులు కూడా వేసేసారనమాట. పేమెంట్ అయితే అయిపోయింటుంది. ఒకసారి వీటి ధర ఎంత పడిందో అడిగి అయితే తెలుసుకున్నాం. ఏనా ఎంతతో కొన్నారన్నా? ఎంతతో కొన్నారన్నా? 17,200. సో వచ్చేసి 17,000 మీదేనా? మీదే 17,200 అయితే అమ్మినారు. 17,200. 12,200 ರೂಪಾಯಿ ತಗೊಂಡ್ಬಿಟ್ಟವ್ರೆ. సో 17,200. 17,200 ರೂಪಾಯಿಗೆ వెళ్ళి భయ్. సో చాలా బాగుండే బుట్టలని కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇంకా వాటి పక్కన అయితే ఉన్నాయి, వెళ్ళి తెలుసుకున్నాం అవి కూడా. సో వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇంకొక ఇది కూడా కలర్ అయితే వేస్తున్నారు. సో ఇవి కూడా చాలా బాగానే ఉన్నాయి. ఒక 13 నుంచి 14 కేల దాకా అయితే పడతాయి అనమాట. సో కాకపోతే కొద్దిగా సన్నగా అయితే ఉన్నాయి. ఒకసారి వీటి ధర ఎంత అసలే కొన్నట్టున్నారు, అడుగుదాం. ఇవెంత కొన్నారా? ఇంకా లేదన్నా. ఇవి ఎట్లతో కొన్నారన్న? ఇవి 17,200. సో ఇవి కూడా 17,200 అయితే కొన్నారండి ఫ్రెండ్స్. 17,200. 12,200 ರೂಪಾಯಿಗೆ తಗೊಂಡ್ಬಿಟ್ಟವ್ರೆ. సో చాలా బాగున్నాయి, చూసుకోవచ్చు ఒకసారి మీరు ఫోటోలను కూడా. సో ఇంకా ఎక్కడ చూసినా కూడా మీకు నెల్లూరు జుడిపి అనేది చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. ఓకే, ఒకసారి ఇక్కడ చూస్తే కట్ అయితే చాలా ఉండదు. సో అన్నగారు అయితే పెట్టుకున్నారు, చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒక 3 నుంచి 3 నెలల పిల్ల అయితే దాకా అయితే ఉంటుంది. ఒకసారి వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాం, ఎట్లా చెప్తారు ఏం కథ అని చెప్పేసి. ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్. అన్న అయితే పక్కున్నారు ఫ్రెండ్స్, అడిగి చూపిస్తాను ఎట్లా చెప్తారు ఏం కథ అని. ఏనా ఎటు చెప్పున్నారు అన్న జత అన్నా? ఎటు చెప్పున్నారన్న జత? ఒకసారి ఇక్కడ చూడొచ్చు, మీరు ఎక్కడ చూసినా కూడా నెల్లూరు జుడిపి అంటారు అనమాట. సో ఇక్కడ కొద్దిగా రేట్లు చెప్పడానికి అయితే కొద్దిగా ఇదిగా ఉంది, ఎందుకంటే పొద్దున్నే 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే నడుస్తూనే ఉంటుంది సంత. సో అందువలన కొద్దిగా రేట్లు చెప్పడానికి అయితే కొద్దిగా ఇదిగా ఉంటుంది. కొద్దిగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వరకు చూడండి. నేను అన్నీ కూడా అడిగి మీకు రేట్లు అయితే తెలియడానికి అయితే ప్రయత్నిస్తాను. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇవి ఎంత చెప్తారు చూద్దాం ఒకసారి. ఇవి 19,500 అయితే చెప్తారు ఫ్రెండ్స్. 19,500. 19,500. 19,500 ರೂಪಾಯಿ వెళ్తారు. ఫిక్స్డ్ అయితే ఏముండదు ఫ్రెండ్స్, కొద్దిగా తగ్గించుకోవడం అయితే ఉంటుంది. సో ఫిక్స్డ్ అయితే ఏముండదు. సో అన్నీ కూడా నెల్లూరు జుడిపోయి చూసుకొని చాలా బాగానే ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి ఒక 10 కేల దాకా అయితే మాంసం పడుతుంది. సో నెల్లూరు జుడిపి కన్నా ఒక నార్మల్ పొటేల్ బెస్టా, లేకుంటే నెల్లూరు జుడిపి పెంచితే మేలా అని చెప్పేసి నాకైతే తెలియదు. ఒకసారి మీరైతే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకా పక్కన అయితే ఉన్నాయి, వెళ్ళి వాడదాలు కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాం మనం. పక్కన ఉన్నాయి, ఎక్కడ చూసినా కూడా అన్ని సంతలో ఇరుకుగా ఉంది ఈ వారం. ఇక్కడ చూడండి, ఒక 4 నెలల పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో పెద్ద ఆయన పట్టుకున్నారు. మనం ఈ సంతకు ఫస్ట్ టైం రావడం కాబట్టి కొత్తగా ఉంటుంది. సో అందరూ మనకి ఎవరు తెలియదు కాబట్టి ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం ఎటు చెప్తారు ఏం కదా అని. ఈ 3 జత 12,500 అయితే చెప్తున్నానండి జత. 12,500. 12,500 ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ. సో 12,500 ರೂಪಾಯಿ బోల్ రేంజ్ కూడా. సో ఫిక్స్డ్ అయితే ఏముండదు ఫ్రెండ్స్, కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుంది, బార్గింగ్ ఉంటుంది అనమాట. సో 12,500 అయితే చెప్తారు, ఫిక్స్డ్ అయితే ఏముండదు. సో ఆడికాడికి అయితే అడుగుతున్నారు అనమాట. సో ఏం లేదు, పెద్ద యూట్యూబ్లో ఏమంది. ఒకసారి ఇటు పక్కన చూసుకున్నట్టయితే ఒక 4 నుంచి 5 నెలల పిల్లలు అయితే ఉన్నాయి చూడొచ్చు.
4 to 5 months పిల్లలు అయితే ఉన్నాయి. 4 నుంచి 5 నెలల పిల్లలు అయితే ఉన్నాయి. ఒకసారి ఇటు ధర చూసుకుంటే ప్రజెంట్ ఇక్కడ ఎవరు లేరు. ఒకసారి అడుగుదాము. ఎవరు లేరు ఫ్రెండ్స్. పొట్లి పిల్లలు. సో ఒకసారి ఇది పక్కన పెడదాం. దీని పక్కనే చూడండి, ఇక్కడ 3 నెలల పిల్లలు అయితే ఉన్నాయి. 3 months పిల్లలు చాలా బాగానే ఉన్నాయి పిల్లలని కూడా. ఒకసారి అడుగుతున్నారు, రేట్ చూద్దాం ఎంత తెగుతుంది బేరం. సో 13,300 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ రేట్ అయితే ఏముండదు. సో 13,000కి 200 లోపలికి చెప్తున్నారంట. 12,800. 12,800కి అయితే అడుగుతున్నారు వాళ్ళు. చూద్దాం ఫ్రెండ్స్. సో 13,000కి వేసుకోమంటాడు. వేసుకోవట్లే. 12,800కి అడిగినారు, కానీ ఇవి పోటలు అయితే ఇవ్వలేదు. సో 3 నుంచి 4 కిలోలు పక్కన అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడ ఉన్నాయి, అక్కడైతే ఉన్నాయి. సో మీకు అది కూడా చూపిస్తాను. ఒక నిమిషం ఫ్రెండ్స్. సంతలో మీరు ఎటు చూసినా కూడా మీకు పోటలే కనపడతాయి. ఒకసారి ఇటు కనపడుతున్నాయి పొటేలు చూడండి. ఈ పొటేల ధర ఎంత చెప్తారో ఒకసారి అయితే అడుగుదాము. పొటేలు చూడండి. సో ఇవి వచ్చేసి 3 నుంచి 4 నెలల లోపే ఉంటాయి. ఇవి కూడా అడుగుదాము ఒకసారి. ఏం పెద్ద ఎట్లా చెప్పినారు జత? 13. సో ఈ జత వచ్చేసి 13,000 అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. 13,000. 13 సారా వెళ్తారే. 13,000 రూపాయ బోల్ రही. ఫిక్స్ రేట్ అయితే ఏముండదు ఫ్రెండ్స్, కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుంది అనమాట. అంత ఫిక్స్ రేట్ అయితే ఎక్కడ ఉండదు. ఇంకా పక్కనే ఉన్నాయి చూద్దాం. ఇక్కడ వీటి పక్కన కూడా ఉన్నాయి. ఇవి ఒక 5 నుంచి 6 నెలల పిల్లలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి పిల్లలు తెచ్చుకొని మనం ఫామ్స్ కానీ ఇంటి దగ్గర కానీ పెంచుకుంటే ఇలా బాగా గ్రోత్ అనేది తొందరగా వస్తుంది. పిల్ల అనేది ఎత్తు వస్తుంది అనమాట. సో పిల్ల ఎత్తు వచ్చేసి కొద్దిగా మనము షెడ్లో అయితే కొద్దిగా ఇంకా బాగా గ్రోత్ అనేది తొందరగా వస్తుంది. ఓకే, ఒకసారి ఇక్కడ వీడియోలో కనబడుతున్న పొట్టేలు వచ్చేసి ఒక 6 నెలల దాకా అయితే ఉంటుంది. ఒకసారి వీటి ధర ఎంత, అట్లాగే ఎంత చెప్తారో మొత్తం అంతా కూడా ఒకసారి అడిగి అయితే తెలుసుకుందాం. ఏనా ఎట చెప్పున్నారన్న జత? ఎట చెప్పినారు జత? 18,000. సో ఈ జత వచ్చేసి 18,000 చెప్పినాడు ఫ్రెండ్స్. 18,000. 18,000 వెళ్తారే. సో 18,000 రూపాయ బోల్ రేంజ్ కూడా ఫిక్స్ రేట్ అయితే ఏముండదు ఫ్రెండ్స్, కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుంది. సో పొట్టేలు అన్నీ కూడా చూడండి ఒకసారి, చాలా బాగానే ఉన్నాయి. ఒకసారి మీకు ఆ సైడ్ కూడా చూపిస్తాను పొట్టేలు ఎలా ఉన్నాయని చెప్పేసి. సో పొట్టేలు వచ్చేసి అనమాట, ఫిక్స్ రేట్ అయితే ఏముండదు, కొంచెం తగ్గించుకోవడం ఉంటుంది. సో ఈ జత వచ్చేసి 18,000 చెప్పుకున్నారు. ఓకే, ఇంకా పక్కన అయితే ఉన్నాయి, వెళ్ళి ఒకసారి వాటి ధరలు కూడా మనం అయితే తెలుసుకుందాం వాటికి. సో ఇంకా ఇక్కడ మేకలు పోతులు అన్నీ కూడా ఉన్నాయి. ఇవి తర్వాత ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. సో కాకపోతే వీటి పక్కన చూడొచ్చు ఒక 6 నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఈ 6 నెలల పిల్లలు ఎంత చెప్తారో చూడండి. మొత్తం కూడా ఒక 20 దాకా అయితే ఉన్నాయి. సో ఒకసారి ఇందాకైతే వేరే వాళ్ళు కొన్నారు 6 నెలల పిల్లలు. సో ఇలాంటి పిల్లలు కొన్నారు. సో వాటికి తేడా మీకు ఇప్పుడు చూపిస్తాను, ఎంత కొన్నారు, అట్లాగే ఇవి ఎంత చెప్తున్నారు, ఇవి ఎంత పడతాయని చెప్పేసి ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే అడుగుదాం అన్నగారికి ఎట్లా చెప్తారని. ఎట్లా చెప్తారన్న జత? ఎంత 20? సో జత వచ్చేసి ఒక 20 దాకా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇవి 20,000. సో ఫిక్స్డ్ అయితే ఏముండదు, తగ్గించుకోవడం అయితే ఉంటుంది అనమాట. సో ఇందాక మా వాళ్ళు కొన్ని పిల్లలు వచ్చేసి ఒక 17-17.5 వరకు అయితే పెడుతున్నారు ఇవి. సో ఇందాక మేము చూసాము 17-17.5 వరకు అయితే కొంటున్నారు. సో వీటి పైన అంటే కొద్దిగా మీరు చూసుకొని కొనాల్సి ఉంటుంది. సో అది కొన్నటువంటి రేట్ అయితే మేము చెప్తున్నాను, ఫిక్స్ రేట్ అయితే కాదు. ఇందాక మాకు తెలిసిన వాళ్ళు కొన్నారు కాబట్టి నేనైతే చెప్తున్నాను ఇవి అది. సో ఇలాంటి పిల్లలు ఒక 17-17.5 అంటే మరి ఎక్కువ. ఓకే, సో ఇది కూడా గూడూరు సంతలో మాత్రమే. సో ఇంకా బయట అయితే ఇంకా ఎంత ఉండదో మనకు తెలియదు. ఇదే పిల్లలు 18.5 అయినా కూడా అమ్మచ్చు బయట, ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇక్కడ స్వయంగా రైతులు తీసుకొస్తూ ఉంటారు, పల్లెల దగ్గర కాబట్టి తీసుకొస్తారు, తక్కువ రేట్లో ఇస్తారు. సో వీటి పక్కన చూసుకుంటే ఒక 6 నుంచి 7 నెలల పిల్లలు అయితే ఉన్నాయండి, 6 to 7 months. సో పర్లేదు, కొద్దిగా ఇవి కూడా గ్రోతింగ్కి బాగానే ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా ఒక నెల పెంచి ఫామ్లో, ఇలా ఇంటి దగ్గర ఒక నెల పెంచి ఇట్లాంటివన్నీ అమ్మేస్తుంటే సో మంచి మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకసారి ఇది ఎంత చెప్తారు జత అయితే ఒకసారి అయితే అడుగుదాము. ఏం పెద్ద ఎట్ట చెప్పారు జత? జత 22. సో
అడిగిన లేడా లేదు ఇవి డల్ అయిపోయింది అమ్మేలా 22,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. అప్పుడే వచ్చారు కదా మాట్లాడేకి, అప్పుడే మిమ్మల్ని అడగలే కదా, మా ఆయన వచ్చిండే కదా అడుగుతాండే కదా. సో 22,000 అయితే చెప్తున్నారు ఇవి. సో ఫిక్స్ అంతే అంతే వస్తుంది నడుస్తుంది, ఇంకేం చేయలేము. 22,000 చెప్పున్నారు ఫ్రెండ్స్ ఇవి. 22,000 27,000 వెళ్తారు. సో 20,000 రూపాయ బోర్ రేంజ్ కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుంది. బట్ ఒక్కొక్కటి వచ్చేసి ఒక 15 నుంచి 16 కేలు దాకా పడుతుంది మాంసం తీసుకోవచ్చు. సో మాంసం వచ్చేసి ఒక 16 నుంచి 16 కేలు పడతాయి, కొన్ని 18 కేలు పెట్టి ఉన్నాయి. ఓకే ఇట్లా ఉన్నాయి. సో వీటి పక్కన చూసుకుంటే ఒక 6 months పిల్లలు అయితే ఉన్నాయి, ఇక్కడ 6 నెలల పిల్లలు. సో పిల్లలన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి, ఒక 15 దాకా అయితే ఉన్నాయి. ఒకసారి అడుగుదాము. ఎంత చెప్పున్నా జత అయినా జత ఎంత చెప్పున్నా? 17,500. సో ఈ జత వచ్చేసి ఒక 17,500 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. 17,500 17,500 రూపాయలు వెళ్తారు. రైతు బలం చాలా 17,000 రైతు బలం. సో 17,500 చెప్తున్నారు, 17,500. సో ఫిక్స్డ్ అయితే కాదు ఫ్రెండ్స్, కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుంది. ప్రజెంట్ రేట్లు అయితే ఎట్లున్నాయన్నా? రేట్లు బాగానే ఉన్నాయా? ఈ వారం ఏం లేదా? డౌన్ ఈ వారం ఏం పర్లేదు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఒకసారి పక్కన అయితే చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ ఏదో ఒక పిల్లలు అయితే కొద్దిగా అమ్మినారు ఫ్రెండ్స్, ఇవి రంగు అయితే వేస్తున్నారు. ఒకసారి చూద్దాం వీటి ఎంత అమ్మినారో ఏమైనా ఒకసారి అడిగి తెలుసుకుందాం మనము. మొత్తం ఈ 7 కట్టర్ అంత పిల్లల్ని కూడా అమ్మినారు. సో ఈ పిల్లలు అయితే ఇంకా అమ్మలేదు. ఒకసారి అమ్మిన పిల్లలు ఎంత అమ్మారో అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏనా ఎంత చెప్పినారా? ఎంత కమ్మినారన్న? 17,500. సో ఈ జత వచ్చేసి 17,500 అయితే అమ్మున్నారంట ఫ్రెండ్స్. 17,500 तगोबूटा कोटबूटव्रे సో 17,500 రూపాయకి దే దాలి భాయ్ అभी బికదాలీను. సో ఇది ప్రజెంట్ ఇక్కడ నడుస్తున్నటువంటి మార్కెట్. ఇప్పుడు నమ్మారు చూశాను ఇక్కడ లైవ్లో. ఇంకా వీటి పక్కనే చూస్తే ఇక్కడ ఒక 7 నుంచి 8 months పిల్లలు అయితే ఉన్నాయి మొత్తం అని కూడా. ఏం పెద్ద ఎట్లా చెప్పారు జత? 20,000 చెప్తున్నారు జత. ఏమైనా అడుగుతానరా? ఎంత? ఒక 20 చెప్పింటే 21కి అడుగుతానరా? భలేవాడి. సో జత వచ్చేసి 20,000 చెప్పాను ఫ్రెండ్స్, 20,000. సో ఈ వారం కొద్దిగా డౌన్ ఉందని చెప్పేసి అట్లా మాట్లాడుతారు. డౌన్ ఏం లేదు అంటే మార్కెట్ అయితే నడుస్తూనే ఉంది బాగానే. సో 20,000 20,000 వెళ్తారు ఇది. సో ఫిక్స్డ్ అయితే ఏం కాదు. ఒకసారి ఇటు పక్కనే ఇంకా కొన్ని అక్కడ పిల్లలు అయితే ఉన్నాయి, మీకు అదైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఒక నిమిషం. సో ఒకసారి ఇంకా మన వాళ్ళు ఇక్కడైతే ఇంకొక పక్కన అయితే కొన్ని అమ్మడానికి అయితే పెట్టారండి. సో అవైతే సేల్ అయిపోయినాయి. వీటి పక్కన ఇంకా కొన్ని ఫోటోలు అయితే అవైలబుల్ ఉన్నాయండి, అమ్మకానికి అయితే ఉన్నాయి. ఇంకా ఏం పెద్ద ఎట్లా చెప్పారు జత? 20,000. సో అవి అంటే మీరు 17,500 అమ్మేసారా? 17,500 అమ్మేసి 20 చెప్తారు ఇప్పుడు. సో ఈ జత వచ్చేసి 20,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మీకు చెప్పాను కదా, అవి కూడా మనం తెలిసిన వాళ్ళకి, ఇవి మనం తెలిసిన వాళ్ళే అనమాట. సో 17,500 అయితే అవి అమ్మినారు. సో ఇవి ప్రజెంట్ వచ్చేసి 20,000 అయితే చెప్పినారు ఫ్రెండ్స్. 20,000 20,000 వెళ్తారు. 20,000 రూపాయలు బోల్ నుంచి కూడా. సో ఈ ఫిక్స్డ్ అదేం కాదు, ఈ పొటేలు చూసుకోవచ్చు ఒకసారి దీని సైజ్ ఎట్టుందో. మొత్తం అనేది చూడండి ఎట్లా ఉన్నాయి పొటేలు. సో ఫిక్స్డ్ అయితే కాదు, తగ్గించుకోవడం ఉంటుంది, బార్గింగ్ చాలా ఉంటుంది. ఎన్ని కేలు పడచ్చు ఒకటి మాంసం? ఇది 14 గంట పడుతుందా? ఎటు నడుస్తుంది బాగానే సంత? ఈ వారం సంత బాగానే నడుస్తుంది ఈ వారం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి 3 months పిల్లలు అయితే సపరేట్ పక్కన అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు అవి కూడా. సో ఇక్కడ చూడండి ఒక 5 months పిల్లలు అయితే ఉన్నాయండి, 5 నెలల పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మొత్తం అనేది ఒక 30 దాకా 40 దాకా అయితే ఉన్నాయి. మొత్తం కూడా 5 నెలల పిల్లల దాకా అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ పిల్లలు ఒకసారి ఎంత చెప్తారో ఒకసారి మనం అయితే అడిగి తెలుసుకున్నాం. చూద్దాం ఫ్రెండ్స్, ఒకసారి పిల్లలు అయితే చూపిస్తాను చూడండి. సో పిల్లలన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి, ఒక 5 నెలల పిల్లల దాకా. ఎంత చెప్తారన్నా? ఎంత చెప్తున్నారు బాబాయ్ జత? సో ఎంత చెప్తున్నారు జత? 16,000 జత వచ్చేసి ఒక 16,000 దాకా అయితే చెప్తారు ఫ్రెండ్స్. 15,000 16,000 వెళ్తారు. సో 16,000 రూపాయలు బోల్ రేంజ్ కూడా. సో కొన్నారేమో ఫ్రెండ్స్, కొన్నారనా? ఎంతతో అన్నా? 17,000తో కొన్నారా? 16,000 అంటుండే బాబు.
17,000తో కొన్నారా? సో 17,000తో కొన్నారండి ఫ్రెండ్స్. సో 17,000తో ఏం కొని ఉంటారు, 16,000తోనే కొని ఉంటారు. ఓకే, సో అంత రేటు పెట్టకైతే ఏం లేదు. ఇది 16,000తో అయితే కొన్నారు. ఓకే, సో 16,000తో అయితే కొన్నారు. ఓకే, మనం లేదంటే గూడూరు సంతలో అయితే ఉన్నాం. ఓకే, ఇది మ్యాటర్. ఇంకా పక్కన అయితే ఉన్నాయి, వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. వాటి ద్వారా కూడా ఆల్మోస్ట్ సంత అంతా కూడా క్లియర్ అవుతూ ఉంది. చూద్దాం. ఇది చూడండి, కొన్ని పొడల పిల్లలకైతే కొద్దిగా పేపర్ మీద జరుగుతుంది చాలా బాగా. అడుగుదాం, చూద్దాము ఎంతకు బేరం జరుగుతుంది ఒకసారి. 20,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి. సో ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు, తగ్గించుకుంటారు. సో దీనికి కూడా 16.5 17 దాకా అయితే ఓవర్ అయింది చెప్పుకోవచ్చు. 16.5 17 అంటే ఓవర్ దీనికి కూడా. సో ఇది అనమాట. ఓకే, ఇంకా మనం ఒకసారి చూద్దాము. పక్కన అయితే ఇంకా ఉన్నాయి చాలా. సో చూద్దాం ఒకసారి, ఆయనే అడుగుదాము రేటు. వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఇంకా పక్కన చూద్దాం ఫ్రెండ్స్. ఇది 20,000 చెప్తున్నారు, ఫిక్స్ రేట్ అయితే ఉండదు. ఇక్కడ చూడండి, ఇక 4 నెలల పిల్లలు అయితే ఉన్నాయి. కొన్ని 10 పిల్లల దాకా అయితే ఉండవు చూడొచ్చు. 10 4 నెలల పిల్లలు. వీటి ధర ఇది అడుగుదాము ఎంత చెప్తారు. సైడ్ పెరుగుతారు. ఎంత చెప్పినారన్నా జత ఇవి? అమ్మినారా? సో 14,000 చెప్పి 13,300కి అమ్మినారు. సో 13,300కి అయితే అమ్మినారంట ఫ్రెండ్స్. ఇవి 13,300ಗೆ ಕೊಟ್ಬಿಟ್ಟವ್ರೆ. 13,300 ರೂಪಾಯಿಗೆ ಕೊಟ್ಬಿಟ್ಟವ್ರೆ ಅಂತ ಸೇಲ್ ಮಾಡಿಬಿಟ್ಟವ್ರೆ. ಸೊ ಪ್ರೆಸೆಂಟ್ మనం గూడూరు సంతದಲ್ಲಿ ఇರೋದು. సో 13,300కి అయితే అమ్మినారు. బెస్ట్ ప్రైస్ ఇలాంటివి 4 నెలల పిల్లలు కాబట్టి చాలా బెస్ట్ ప్రైస్. ఓకే, వీటి పక్కన ఇంకొక 6 7 పిల్లలు అయితే ఉన్నాయి. చూద్దాం ఇవి అడిగి ఎట్లా చెప్తారు. ఇంకొక ఎట్లా చెప్పారన్న జత ఇవి? 15,500. సో 15,500 చెప్తున్నానండి. 15,500 ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ. 15,500 ರೂಪಾಯಿ ಬೋಲ್ ರೇಂಜ್ చూడ. ఇది సో ఇప్పుడు కొన్న పిల్లలు ఇవి కూడా ఒకటే రకంగానే ఉంటాయి. సో ఇవి కూడా 13 13.5 దాకా అయితే పెట్టచ్చు అనుకుంటాను. ఓకే, అంటే మరి దానికన్నా ఎక్కువ పెడితే కొద్దిగా లాస్ అయితే రావచ్చు. ఓకే, ఇంకా పక్కన చూద్దాం ఫ్రెండ్స్ ఉంటే. సో ఇటు లాస్ట్లో ఈ వరండా పక్కనే గుంటూరు పొట్టేలు అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఒకసారి ఈ గుంటూరు పొట్టేల ధరలు కూడా తెలుసుకుందాం. నెల్లూరు జుడిపే కాకుండా. సో ఈ గుంటూరు పొట్టేలు ధరలు తక్కువ ఉంటాయా, వాటికన్నా కొద్దిగా ఎక్కువ ఉంటాయా అని చెప్పేసి ఇప్పుడైతే ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం. ఏం బాబాయ్ ఎట్లా చెప్పినారు బాబాయ్ జత? 13.5. సో జత వచ్చేసి 13,500 అయితే చెప్పుకున్నారండి. సో 13,500 13,500 ರೂಪಾಯಿಗೆ వెళ్తారు. సో వాటి నెల్లూరు జుడిపి కన్నా ఇవి కొద్దిగా రేట్ అయితే తక్కువే ఉంటాయి అనుకుంటాను. సో అవైతే కొద్దిగా 15 అట్లా చెప్తారు. ఇవి చెప్పడమే 13 అట్లా చెప్తున్నారు కాబట్టి 11.5 ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. 10.5 11 ఎంత లాస్ట్. సో ఈ వాటికన్నా కొద్దిగా రేట్ అయితే తక్కువనే ఉంటుంది. నెల్లూరు జుడిపి కొద్దిగా రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ వైపు వీటి పక్కన ఇంకా 2 పిల్లలు అయితే చూడొచ్చు. ఆల్రెడీ బేరం అయితే జరుగుతూ ఉంది. సో పోత అయితే ఇస్తున్నారు. ఎంత కమ్మినారు చూద్దాం ఫ్రెండ్స్ ఒక నిమిషము. సో ఒకసారి అడుగుదాము వీటి ధర. కోత అయితే ఇస్తున్నారు. ఎంతతో కొన్నారు అడుగుదాం ఫ్రెండ్స్ ఒకసారి. చూద్దాము కొన్నారు, కోత అయితే ఇస్తున్నారు. ఎంతనా ఎంత అమ్మింది? తమిళనాడు అయితే కొన్నారు. అడుగుదాము ఎంతతో ఇచ్చిందా, ఎంతతో అమ్మిందా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా పక్కన అయితే వెళ్దాము. సో వాటి పక్కన ఇంకా కొన్ని పిల్లలు అయితే ఉన్నాయండి ఇక్కడ, అన్ని గుంటూరు పొట్టేలు కూడా. సో ఇవి కూడా అసలు వెళ్ళిపోతా అని చెప్పేసి గేట్లు వేసి పెట్టారు. ఇవి కూడా 13, ఇవి కూడా 13 14 లాగా అయితే చెప్తారనుకుంటాను. అన్నీ కూడా 3 నెలల పిల్లలు. అడుగుదా ఏనా ఎంత చెప్పున్నారన్న జతనా?
అడుగుదాం ఫ్రెండ్స్. కొద్దిమంది రేట్లు అయితే చెప్పట్లేదు, అమ్మడపోవట్లేదు. సో వాళ్ళకి దానివల్ల కొద్దిగా కోపం అయితే వస్తూ ఉంది. సో మనం చూద్దాం. ఏనా ఎంత చెప్పున్నాను నా జత ఇవి? నీకు ఎవరు కావాలా? నేను జత ఎంత చెప్పున్నాను. సో ఆయన రేట్ అయితే చెప్పట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇందరితో ఈ చిన్న పొట్టల సంత కూడా ముగిస్తున్నాను. సో ఎందుకంటే కొద్దిగా రేట్లు అయితే చెప్పట్లేదు, కొద్దిగా మనకు కూడా దూరం వచ్చి చాలా టైడ్ అయితే అయిపోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో గొర్రెలు అయితే ఏ విధంగా నడుస్తుందో ఒకసారి అయితే మాట్లాడి మీకు అయితే పెట్టేస్తాను. సో అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్.